హలో ఎవ్రీవన్. ఆడవాళ్ళంతా కూడా నాలాగే ఉంటారా? ఏమోనండి, నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం ఇలాగే ఉన్నాను. ఎలా అనుకుంటున్నారా? ఎంత మంచి మంచి కుక్వేర్ సెట్ ఉన్నా సరే పాత బాండీలు, తెల్ల బాండీల్లోనే వండుకోవాలనిపిస్తుంది. అదేంటో నాకు తెలియదు, కానీ స్టెయిన్లెస్ స్టీల్ మంచి కుక్వేర్ అలా దీని తర్వాత కొన్నవన్నీ కూడా అస్సలు యూజ్ చేయలేదండి. నేను 1-2 సార్లు అట్లా వాడేసి పక్కన పెడుతూ ఉంటాను. ఇది మాత్రం 6 ఇయర్స్ బ్యాక్ కొన్నాను, ఇంకా వాడుతూనే ఉన్నాను. ఎందుకో తెలీదు, దీంట్లో చేసినప్పుడు నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. కర్రీస్ కూడా బాగా కుదురుతున్నాయన్న భావన అయితే వచ్చేసింది. రసం కానీ, సాంబార్ కానీ అలాంటివి అయితే స్టెయిన్లెస్ స్టీల్‌లో అయితే కుక్ చేస్తాను. ఇక ఫ్రైలు అయితే నాన్ స్టిక్ ప్యాన్‌లో, అలాగే పులుసు కూరలు అయితే వీటిలో చేస్తుంటాను అనమాట. నాకు దీంట్లో చేసిన తృప్తి దేంట్లోనూ రాదనమాట. కొత్తవి కొన్నా సరే అది పక్కన ఉండాల్సిందే, కానీ ఒకసారి 2 సార్లు అట్లా వాడి పక్కన పెడతాం, కానీ ఇది మాత్రం చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకో తెలీదు, కొనేటప్పుడైతే మాత్రం ఇది అసలు ఇష్టంగా లేదు. కొన్న తర్వాత మాత్రం తెగ వాడేస్తున్నాను అనమాట. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న స్టెయిన్లెస్ స్టీల్ అయితే మాత్రం అస్సలు వాడట్లేదు. అదేంటో అర్థం కాదు. ఈ చికెన్ వీడియో అనేది ఇప్పటిది కాదనమాట. ఈ వీడియో లాస్ట్ టైమే తీసుకున్నాను. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది అంటున్నారు కదా, అందుకని చెప్పి అన్నీ బంద్ చేసేసాం అనమాట. చూసారా, ఇది ఒక టైప్లో చేస్తాను నేను చికెన్. నార్మల్గా సింపుల్గా అనమాట ఇది. ఇంకా 4-5 టైమ్స్ కూడా 4-5 టైప్స్ కూడా నేను చేస్తూ ఉంటాను. నోటికి ఏది రుచిగా అనిపిస్తే అది తినటమే కదా మనకి. అలాగే నేను షేర్ చాట్ చూస్తూ ఉంటే ఒక పోస్ట్ అయితే మాత్రం నన్ను చాలా బాధ పెట్టింది. అలాగే ఇంకా మనుషులు ఈ రోజులు ఇలా ఉన్నారా, ఇంత తెలివైన పిల్లలు కూడా ఉంటారా అని అనిపించింది. ఏం లేదు, ఒక భార్యని భర్త చంపేస్తే అది ఎలా చంపాడు అనేది 4 ఏళ్ల కూతురంట వాళ్ళకి. ఆ అమ్మాయి డ్రాయింగ్ వేసి మరి పోలీసులకు చూయించిందంట. అసలు ఆ అమ్మాయికి అన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో, అసలు వీడికి చంపాలి అన్న బుద్ధి ఎందుకు పుట్టిందో, అదనపు కట్నం కోసం చంపాడంట. అత్తమామల టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్తే మళ్ళీ తీసుకొచ్చుకొని ఆ అమ్మాయిని ఈ రకంగా చంపేశాడు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావటం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.